హలో అందరికీ, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు ముచ్చట ఏంటంటే ఆదివారం వచ్చిందంటే ఆ రోజు ఏంటో తెలియదు కానీ క్లైమేట్ అంతా చాలా ప్లెజెంట్గా అనిపిస్తుంది. పూటకోసారి మార్కెట్లకు తిరగకుండా మేమైతే వారానికి ఒక్కసారి మార్కెట్కి వెళ్ళి ఏం కావాలో అన్ని తెచ్చేసుకుంటాం. ప్రతిరోజు ఉదయం కాస్త టైం ఉంటుంది కాబట్టి ఆ టైంలో హౌస్ నీట్గా పెట్టుకోవడానికి ట్రై చేస్తూ ఉంటాను. పొద్దున్నే చేసే పనులు కామన్ గానే అనిపించినా అవి కానీ చేయలేదనుకోండి ఇల్లులా మాత్రం ఉండదు. నాకు పచ్చదనం ఉన్న మొక్కలన్నా చాలా ఇష్టం, కానీ మొక్కలు పెంచడం మాత్రం అస్సలు టైం కుదరదు. ఈ మనీ ప్లాంట్లకు మాత్రం పెద్దగా మెయింటెనెన్స్ అవసరం లేదు కాబట్టి ఇవైతే మాత్రం ఇంటి నిండా పెట్టేసుకుంటాను. ఓయబ్బో, పొద్దున్నే ఇలా మార్కెట్కి వెళ్ళడం భలే సరదా అనుకోండి. ఈ రోజు మార్కెట్లో మీకు ఒకరిని చూపిస్తాను. ఈ మార్కెట్లో ఏముందా స్పెషల్ అనుకుంటున్నారా? ఎవరినో చూపిస్తానని మార్కెట్ అంతా చూపిస్తుంది అనుకుంటున్నారా? ఆ ముచ్చట చెప్తాను, కాస్త ఆగండి. మీ అందరికీ కూడా క్రాక్ మూవీ తెలుసు కదా, అదేనండి బాబు, రవితేజ గారు నటించింది. 2 సంవత్సరాల నుంచి ఈ మార్కెట్కి వస్తున్నానా, ఒకే ఒక ఉల్లిపాయల షాప్కి వెళ్తాను. ఎందుకనుకున్నారు? ఆయన ఎవరో చెప్పకుండా చాన్నాళ్ళు మా ఆయన నా దగ్గర దాచి ఆ షాప్కి తీసుకెళ్తూ ఉండేవాళ్ళు. ఎందుకు ఎన్నిసార్లు అడిగినా ఆయన గురించి చెప్పవు అంటే ఒకరోజు మాత్రం రివీల్ చేశారు. ఆయన ఎవరో కదండి, క్రాక్ మూవీలో కటారి కృష్ణ గారు ఉంటారు కదా, ఆయన రియల్ క్యారెక్టర్ అనమాట. ఏంటి అంత పెద్ద రౌడీ ఇలా ఉల్లిపాయలు అమ్ముకుంటున్నారా అని ఫస్ట్ లో అయితే నేను చాలా షాక్ అయిపోయాను. ఆయన చాలా కసాయోడు అని చెప్పి పాట కూడా రాశారు సినిమాలో. మనం చూసే సినిమాకి ప్రెజెంట్ చూసిన ఆయనకి చాలా తేడా ఉంది. తప్పులు ఎన్ని చేసినా మార్పు అనేది చాలా సహజం. ఇప్పుడు ఆయన చాలా మంచి వ్యక్తి అనమాట. మొదట్లో భయం ఉన్న తర్వాత అయితే నాకు పోయింది. నాకు కావాల్సిన ఉల్లిపాయలు మాత్రం ఆయన మొహం చూడకుండా కొనుక్కుంటాను ప్రతిసారి. ఏదో ఒక రోజు ఆయనతో మాట్లాడడానికి ట్రై చేస్తాను. అలా మాట్లాడితే మాత్రం ఫుల్ వీడియో అప్లోడ్ చేస్తానండి. మా ఇంట్లో అయితే తినడానికి ఏమున్నా లేకపోయినా ఫ్రూట్స్ మాత్రం కంపల్సరీగా ఉండాలి. ఏంటోనండి, మా గోదావరి సైడ్కి ఇక్కడికి రేట్లు మాత్రం పేలిపోతాయి. ఏదేమైనా ఇలా ఇన్స్టెంట్ గా పిండి అమ్మే షాపుల్లో వాళ్ళు మాత్రం దేవతలండి. చూసారు కదా కటారి కృష్ణ గారిని, ఎలా ఉన్నారు కామెంట్ చేయండి. నా ముచ్చట్లు మీకు నచ్చితే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.